నీతిమంతులుగా చేయడం కొరకు వారిని నేను ఏ అనుభవం కూడా తీసుకుని వెళ్ళాలి? శ్రమ అనుభవం కూడా తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళి వెండిని శుభ్రపరిచినట్టు శుభ్రపరుస్తా, బంగారాన్ని శోధించి పరిశీలించి పవిత్రపరిచినట్టు. కనుక దేవుడు ఈ దినాల్లో తన వాక్యం మన హృదయ అంతరంగాల్లో సమృద్ధిగా నింపుకోవాలని దేవుని యొక్క ఆజ్ఞగా, హెచ్చరికగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. లేఖనాలని బోధిస్తే గుండె చించుకొని, రొమ్ములు కొట్టుకొని, బట్టలు చింపుకొని ఏడ్చే పశ్చాత్తాపంతో కూడిన దర్శనం. మరి రాకడ సమీపంగా ఉంది. అందుకనే అనేక అరబ్ కంట్రీస్లో, ఇప్పటికే కమ్యూనిస్ట్ దేశాల్లో ఈ 66 పుస్తకాలని ఒక్కొక్క గ్రంథంగా చింపుకొని జోగులో పెట్టుకొని తిరుగుతున్నారు.